जय बोलो महिमा प्रदात శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. గత కొద్ది రోజులుగా మనము శ్రీ భగవాన్ గారి టీచింగ్స్ను గమనిస్తున్నట్లయితే మనసు గురించి చాలా విపులంగా అర్థమయ్యేటట్టుగా మనకి బోధనలు అందిస్తూ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణంలోంచి ఈ మనసు అనే కనిపించని ఒక శత్రువు లేదా మిత్రుడు అని చెప్పచ్చు, దాని గురించి మనకి బోధిస్తూ వచ్చున్నారు. ఇది చాలా సూక్ష్మమైన ఒక బోధన అర్థం చేసుకునేదానికి. ఇది ఎంతగా మనము వింటూ ఉంటామో, సాధన చేస్తూ ఉంటామో, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు కొంచెం కొంచెంగా ఇది అర్థమవుతూ ఉంటుంది. అందువల్లే ఈ మనసు అనే విషయం గురించి మనకెన్నో కోణాల్లో శ్రీ భగవాన్ మనకి బోధిస్తూ వస్తున్నారు. ఈరోజు మన టీచింగ్ గమనించినట్లయితే మైండ్ ఇస్ కర్మ అని చెప్తున్నారు, మనసే కర్మ అని చెప్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కర్మ అనే సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉంటారు. అది ఏ దేశమైనా సరే, ఏ సంస్కృతి అయినా సరే, ఏ మతమైనా సరే ఈ మధ్యన కర్మ అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది విశ్వవ్యాప్తమైన ఒక సిద్ధాంతము. ఈ విశ్వాన్ని నడిపించే ఎన్నో సిద్ధాంతాలలో కర్మ ఒక సిద్ధాంతము మనిషిని నడిపిస్తూ ఉంటుంది. కర్మ అనేది లేకపోతే మనిషి సరిగ్గా జీవించలేడు. మీరు భారతదేశంలో ఉన్నారు, భారతీయులుగా ఉన్నారు. మీరు ఇక్కడ ఏదైనా ఒక పొరపాటు చేశారనుకోండి, భారతీయ న్యాయ చట్టాల ప్రకారము మీరు శిక్షకి అర్హులవుతూ ఉంటారు. కోర్టులో ఒక జడ్జి మిమ్మల్ని నిర్ణయిస్తూ ఉంటారు, పలానా చట్టం ప్రకారము మీరు తప్పు చేశారు, మీకు శిక్ష పడాలి అని చెప్తూ ఉంటారు. ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ చట్టాలని అనుసరించి మనము జీవించాలి. ఇవి కనుక మీరు అనుసరించినట్లయితే మీకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, మీరు ఆ దంపతులకి ఒక గిఫ్ట్ ఇస్తారు. మీరు పెళ్ళి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ హోస్ట్లు మీకు రిటర్న్ గిఫ్ట్ని అందజేస్తూ ఉంటారు. అట్లాగా ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ నియమాల్ని మీరు పాటించినప్పుడు, సిద్ధాంతాల్ని అనుసరించినప్పుడు మీకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని మనము కర్మఫలము అని చెప్తూ ఉంటాము. మరి ఇట్లాగ మనల్ని శిక్షించేది ఎవరు? సర్వసాధారణంగా అందరూ అనుకునేది భగవంతుడు మనల్ని శిక్షిస్తుంటాడు. మన భగవద్ధర్మం చెప్తుంది, భగవంతుడు మిమ్మల్ని శిక్షించుడు. దైవం ఎన్నటికీ మనుషుల్ని శిక్షించుడు. ఈ సృష్టిలో ఉన్న నియమానుసారంగా మనము శిక్షించబడుతూ ఉంటాము, లేదా మనకి బహుమతుల్ని అందజేయబడుతూ ఉంటాయి. ఇది ఎవరు నిర్ణయిస్తూ ఉంటారు అంటే శ్రీ భగవాన్ దీన్ని చెప్తారు యూనివర్సల్ ఇంటెలిజెన్స్, విశ్వ ప్రజ్ఞ అని చెప్తూ ఉంటారు. ఈ విశ్వ ప్రజ్ఞ అనేది విశ్వవ్యాప్తంగా ఇది ఆవరించి ఉంటుంది. అన్నీ ఈ విశ్వ ప్రజ్ఞకి తెలుస్తూ ఉంటాయి. అందువల్లనే ఈ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ని ఆమ్ని ప్రెజెంట్ అని, ఆమ్నిసియంట్ అని చెప్తూ ఉంటారు. సర్వవ్యాపి, సర్వజ్ఞ అని చెప్తూ ఉంటాము. ఈ విశ్వ ప్రజ్ఞ ఇక్కడ ఏం జరుగుతుందో అవన్నీ కూడా నమోదు చేస్తూ ఉంటుంది. ఆ నమోదు చేసే ఆ పత్రాలని మనము ఆకాశిక్ రికార్డ్స్ అని సంబోధిస్తూ ఉంటాం. అంటే మనం చేసే ప్రతి చిన్న ఘటన కూడా దాంట్లో నమోదవుతూ ఉంటుంది. అది మంచిది చెడు అని మనం ఇక్కడ చెప్పలేము. ఏం చేస్తున్నామో అదంతా కూడా అక్కడ నమోదు అవుతూ ఉంటాయి. ఈ నమోదు అయిన దాన్ని బట్టి మనకి ఫలితం అనేది అందచేస్తూ ఉంటుంది. మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఉపగ్రహం లాగా అనుకోండి, ఒక శాటిలైట్ లాగా. అది మీద నుంచి అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భగవంతుడి యొక్క కార్యం ఏదీ లేదు. విశ్వంలో అన్నీ ఉన్నాయి, అన్నీ వాటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాయి. ఎలా అయితే మనము రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగలేదనుకోండి, అక్కడ ఫోటో తీస్తారు. తీసిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది, ఫైన్ పడుతుంది, ఫైన్ కడతాం. ఇక్కడ ఒక చీఫ్ మినిస్టరో లేదా ట్రాన్స్పోర్ట్ మినిస్టరో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. సిస్టము అట్లా పనిచేస్తూ ఉంటుంది. ఒక వ్యవస్థ అనేది ఏర్పడి ఆ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే ఈ కర్మ అనేది కూడా ఈ విశ్వంలో వ్యవస్థలో ఉన్న ఒక సిద్ధాంతము. అందువల్ల ఇది
ఈ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ కర్మ అనేది ఎలా ఏర్పడుతుంది? ఇక్కడ కర్మ అనే చెప్తున్నాం అంటే ఇది మంచిదేనా అవ్వచ్చు, చెడ్డదేనా అవ్వచ్చు. అయితే ఈ కర్మ అనేది ఎలా ఏర్పడుతుంది అని శ్రీ భగవాన్ని ఒక సందర్భంలో అడిగున్నాము. ఇప్పుడు ఆ వీడియోని చాలా శ్రద్ధగా గమనించండి. ఇక్కడ మీకు కర్మ అనేది ఎలా మీకు ఏర్పడుతుంది అన్నది అర్థమవుతుంది. See, whenever there is an action, you do something, very often the mind reacts to it. When there's a reaction, it leaves an impact on the mind, which in course of time becomes an impression. That impression becomes impulse. That impulse is what we call karma. So every time there's an action, and if you are involved in that action, the next sequence is reaction, impact, impression, impulse. This is stored there. And next time something happens, this impulse will guide your actions. It's not a free action, it is controlled by this impulse, which in turn comes from the previous action. That is called karma. But if you do something without the reaction, then there's no karma at all. జయ బలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇక్కడ శ్రీ భగవాన్ మనకి కర్మ గురించి బోధిస్తూ వచ్చున్నారు. ఎలాగ ఈ కర్మ అనేది ఏర్పడుతుంది అని తెలియజేస్తున్నారు. ఏదైనా ఒక చర్య చేస్తున్నప్పుడు మీరు ఒక పని చేస్తారు. తరచుగా మనసు దానికి ప్రతిస్పందిస్తుంది. ప్రతిచర్య ఉన్నప్పుడు అది మనసుపై ప్రభావం చూపుతుంది. ఇది కాలక్రమేణా ముద్రగా మారుతుంది. ఆ ముద్ర ప్రేరణగా మారుతుంది. ఆ ప్రేరణనే మనము కర్మ అని అంటాము. కాబట్టి ప్రతిసారి ఒక చర్య మీరు ఆ చర్యలో పాల్గొంటే తదుపరి క్రమంలో ప్రతిచర్య, దాని యొక్క ప్రభావము, ప్రతిచర్య ఏర్పరిచిన ముద్ర, ప్రేరణ ఇవన్నీ ఇక్కడ నిల్వ చేయబడతాయి. మరొకసారి ఎప్పుడైనా జరిగినప్పుడు ఈ ప్రేరణ మీ చర్యలకు మార్గనిర్దేశం చేస్తుంది. ఇది ఉచిత చర్య కాదు. ఇది ఈ ప్రేరణ ద్వారా నియంత్రించబడుతుంది. ఇది మునుపటి చర్య నుండి వస్తుంది. దానినే కర్మ అంటారు. కానీ మీరు ప్రతిచర్య లేకుండా ఏదైనా చేస్తే అప్పుడు కర్మ అనేది లేదు అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు మీకు అర్థమైందో నాకు తెలియదు. నేను కొంచెం క్లుప్తంగా దీన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. కర్మ అనేది ఎలా ఏర్పడుతుందని ఇక్కడ శ్రీ భగవాన్ చెప్తున్నారు. మీరు ఒక యాక్షన్ చేస్తారు, ఏదో ఒకటి మీరు చేశారు. మీరు ఒకరిని కోపడ్డారు అనుకోండి, వారు తిరిగి కోపడ్డారు. ఇది యాక్షన్, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్లో రియాక్షన్ ఉంటుంది. మీరు వారు అరిచిన దానికి తిరిగి మీరు అరుస్తారు. ఇది రెండవది జరిగింది, రియాక్ట్ అయ్యారు, ప్రతిచర్య అని చెప్తున్నారు. ఈ ప్రతిచర్య తర్వాత ఏమవుతుందంటే అది మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే అది మీ మీద ప్రభావం చూపించిందో మీరు దాన్ని లోపల ముద్రించుకుంటారు. మళ్ళీ అలాంటి సంఘటన జరిగినప్పుడు మీరు ఇదే విధంగా ప్రతిచర్యను చేస్తారు. అది మీ మీద ప్రభావం చూపిస్తుంది, మీకు అదే విధంగా ప్రవర్తించేటట్టు చేస్తూ ఉంటుంది. ఇది ఏమవుతుంది అంటే ఇంపల్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక తరంగం లాంటిది సృష్టించబడుతుంది. అది మీకు ఫలితాన్ని అందచేస్తూ ఉంటుంది. ఆ ఫలితం ఏదైతే మీకు లభిస్తుందో దాన్ని కర్మ అని చెప్తూ ఉంటారు. మీరు చేసిన ఒక చర్యకి, ప్రతిచర్యకి వచ్చిన ఒక ఫలితము కర్మ ఫలితము. మన నిరంతరము కర్మ ఫలితాన్ని అనుభూతి చెందుతూ ఉంటాము. ఇక్కడ మనము మంచి చెడు అని మనం చెప్పటం లేదు. కర్మ ఫలితం అనేది మనకు నిరంతరము వస్తూ ఉంటుంది. అయితే ప్రతిచర్య లేనప్పుడు అప్పుడు కర్మ అనేది ఉండదు అని శ్రీ భగవాన్ ఈ సందర్భంలో చెప్తూ ఉన్నారు. కానీ అలాంటి జీవితాన్ని ఏ ఒక్కరు కూడా ఈ భూమి మీద జీవించలేరు.
మీ పర్స్లోంచి ఎవరైనా డబ్బు కొట్టేశారనుకోండి, మీరు ప్రతిచర్య చూపించకుండా ఉండలేరు. అది ఆలోచనలోనైనా, మాటల్లోనైనా, చేష్టల్లోనైనా ప్రతిచర్య అనేది ఉంటూనే వస్తూ ఉంది. మరి ప్రతిచర్య ఉన్నప్పుడు కర్మ ఫలితం అనేది మనకి లభిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాగ మీకు ఫలితం అనేది వస్తుంది అన్న దాని గురించి శ్రీ భగవాన్ మనకి వివరిస్తూ వచ్చున్నారు. మీరు ఏం పని చేయాలి అంటే, ఏదైనా ఒక చర్య జరుగుతూ ఉన్నప్పుడు, ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ప్రతిస్పందించాలి ఎవరు నిర్ణయిస్తారు? ఏ విధంగా మీరు రెస్పాన్స్ ఇవ్వాలి? మీ పాకెట్లోంచి ఎవరో మనీ కొట్టేస్తూ ఉన్నారు, ఆ సమయంలో మీరు ఏ విధంగా అక్కడ రియాక్ట్ అవ్వాలి ఎవరు నిర్ణయిస్తారు అంటే, మీ యొక్క 10 ప్రోగ్రామ్స్. మీ యొక్క 10 ప్రోగ్రామ్స్ మీరు అక్కడ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అన్నది డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఈ 10 ప్రోగ్రామ్స్ వెళ్ళి అచేతన మనసులో కూర్చుంటుంది. ఈ అచేతన మనసు మామూలు చేతన మనసు కన్నా 20 లక్షల సార్లు శక్తివంతమైనది. అందువల్ల మీరు చేసే ప్రతిచర్య మీద ఎటువంటి నియంత్రణ అనేది ఉండదు. అయితే ఈ ప్రోగ్రాం అనేది ఏర్పడడానికి ఏంటి కారణము అంటే కర్మ అని చెప్తూ ఉన్నారు. ఇది ఈ జన్మలోదైనా అవ్వచ్చు, గత జన్మలోదైనా అవ్వచ్చు. అది మీ యొక్క ప్రోగ్రామ్ని డిసైడ్ చేస్తుంది, అచేతనంలోకి డౌన్లోడ్ చేస్తుంది. యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా పనిచేసేటట్టు అది చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే మీ మనసులో ఉన్న ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఈ విధంగానే ప్రతిచర్య చేసేటట్టు చేస్తూ ఉన్నాయి. ఒక దగ్గర కోపంగా ఉండాలా, శాంతంగా ఉండాలా, రౌద్రంగా ఉండాలా, తిరుగుబాటు చేయాలా, విప్లవాన్ని సృష్టించాలా అన్నది ఆల్రెడీ మీ యొక్క అచేతనంలో ఉండిపోయింది. దానివల్లే మీరు అదే విధంగా పనిచేస్తూ ఉంటారు. సో మీ కర్మ అనేది మీ మనసు నుంచే వస్తూ ఉంటుంది. మీకు వచ్చే ఆలోచనలు, మీరు చేసే పనులు అన్నీ దీని నుంచే ఉత్పన్నమవుతూ ఉంటాయి. అందువల్లే మనకి శ్రీ భగవాన్ ఇక్కడ మనసే కర్మ అని చెప్తూ ఉన్నారు. మనసు అనేది ఉన్నంతసేపు కూడా మీ కర్మ అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనసే చేసినవన్నీ కూడా మీకు కర్మని సృష్టిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ మొదటి నుంచి చెప్తూ ఉన్నాము, ఇది మంచి కర్మ చెడ్డ కర్మ అన్నది మనము విభజించటం లేదు. కర్మ అనే మటుకు చెప్తూ ఉన్నాము. అయితే ఎక్కువ శాతము కర్మ అనే దాన్ని ఒక నెగిటివ్ సెన్స్లోనే వాడుతూ ఉంటారు. ఎందుకంటే మనుషులు 99.99% చెడ్డవాడిగానే ఉంటాడు కాబట్టి కర్మ అనేది కూడా చెడ్డదానికి ప్రతిబింబంలా ఉంటుంది. అది పూర్తిగా సత్యం కాదు. మనం ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాము. మనం ప్రేయర్స్ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, దీక్ష ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, సహాయాలు చేస్తూ ఉన్నాము. ఇవన్నిటి ఫలితాలు కూడా మనము అందుకుంటూ ఉన్నాము. అయితే వీటి శాతము తక్కువగా ఉండటం వల్ల మనము ఎక్కువగా మన జీవితంలో సత్కర్మ పొందాము అని కూడా చెప్పుకోలేకపోతూ ఉన్నాము. కర్మ అనేది మనము చెడ్డవాటికి వాడడం వల్ల అది ఆ భావాన్ని క్రియేట్ చేస్తూ ఉండిపోతూ వస్తుంది. సో మన జీవితాన్ని మనము సాఫీగా నడుపుకుంటున్నామా లేదా, మన జీవితము భవిష్యత్తులో ఏమవ్వబోతుంది అని మీకు ఎప్పుడైనా తెలుసుకోవాలంటే ఏ జ్యోతిష్య దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీకు వచ్చే ఆలోచనలు, మీ భావోద్వేగ స్థితి, ఇమోషనల్ స్టేట్, ఈ రెండు గమనించినట్లయితే మీ ఆలోచన ప్రక్రియ ఎట్లా ఉంది, మీరు బ్రేక్డౌన్ స్టేట్లో ఉన్నారా తెలిసిపోతే మీకు చెడ్డ రోజులు రాబోతున్నాయని అర్థం. మీరు పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు, బ్రేక్ త్రూ స్టేట్లో ఉన్నారు, అన్నీ సానుకూలంగా ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడన్నీ మీకు మంచివి జరగబోతున్నాయని. సో దీని ప్రకారమే మీకు అన్నీ జరుగుతూ ఉంటాయి. మన తలరాత మారాలన్నా, ఆ కర్మ పాజిటివ్గా ఉండి సానుకూలమైన ఫలితాల్ని అందచేస్తూ ఉండాలంటే మనసు మారుతూ ఉండాలి. మనసు మారడం అంటే మన లోపలున్న ఆ నెగిటివ్ ప్రోగ్రామింగ్ అనేది మారుతూ ఉండాలి. ఆ ఎమోషనల్ షిఫ్ట్ అనేది రావాలి. ఇది మనకి సొంత ప్రయత్నంతో ఇది జరగదు. అందువల్లే మనం ప్రతినిత్యము ఈ సత్సంగ్స్లో అటెండ్ అవటము, క్లాసెస్కి రావటము, హోమాల్లో పాల్గొనటము, దీక్షలు తీసుకోవటము చేస్తూ ఉన్నప్పుడు
మనసు నెమ్మదిగా సానుకూలంగా అవుతూ ఉంటుంది. మీ జీవితంలో దైవానుగ్రహము ప్రవహించటము, అద్భుతాలు మహిమలు జరగటము చూస్తూ ఉంటారు. లేదంటే మీకు ఆపోజిట్గా ఉన్న దాని గురించి నేను మాట్లాడవలసిన అవసరం లేదు. అంతగా దుఃఖంలో మీరు మునిగిపోతూ ఉంటారు. ఇప్పుడు కొంచెంసేపు మీరు గమనించండి మీ మనస్సుని. అది పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా?